చాలా తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి రమారమి రేపు 75 సంవత్సరాలు రాబోతున్నట్టున్నాయి. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దళిత బిడ్డల తరపున మీకు, రేవంత్ రెడ్డికి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే, ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో మాల నాయకులుగా పిలువబడేటువంటి ఒక వర్గం నాయకులు ఇప్పటికీ రిజర్వేషన్లు చేసినప్పటికీ, రిజర్వేషన్లు తీసేసినప్పటికీ, రిజర్వేషన్లో క్రిమిలేయర్ సిస్టమ్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మా బిడ్డల యొక్క భవిష్యత్తును మృగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మీ సంక నాకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల నాయకులకి ఈ రోజుతోటి బుద్ధి తెప్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పని చేసినందుకు చంద్రబాబు నాయుడు నీకు, రేవంత్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తున్నా, ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది మాలల యొక్క బ్రతుకుల మీద చితి పేర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్డినెన్స్గా ప్రజలు గుర్తిస్తున్నారు, గుర్తిస్తారు, గుర్తించబోతారు అని మీ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి జేబీఎంరావు పార్టీ చాలా తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తుంది. మీరు అనుకుంటున్నారు తెలంగాణలో నేను చేసేసాను, ఆంధ్రాలో ఆయన చేసేసాడు, గురు శిష్యులు ఇద్దరం కూడా మాలల్ని మాదిగల్ని విభజించేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికల్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రూపంలో చాలా అద్భుతంగా చేసేసాం, ఇక వీళ్ళు రాజ్యాధికారానికి రారు, రెడ్లుగా మేము అక్కడ పరిపాలించవచ్చు, కమ్మవాళ్ళుగా మేము ఇక్కడ పరిపాలించవచ్చు, రెండు సామాజిక వర్గాలు మాత్రమే మేము అద్భుతంగా పరిపాలన చేసుకుంటాం, ఇక మాకు ఎవరు అడ్డు లేరని మీరు అనుకుంటున్నారు. 2000 సంవత్సరంలో రేవంత్ రెడ్డి మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో చేసినటువంటి చట్టం, 2000 సంవత్సరంలో మాలామాదిగల్ని విడదీయడానికి చేసినటువంటి చట్టం 2004లో ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోవటానికి కారణమైందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను చంద్రబాబు నాయుడికి కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, మీరు 2000 సంవత్సరంలో చేసినటువంటి చట్టం, 2000 సంవత్సరంలో మాలల్ని 50 లక్షలుగా ఉన్నటువంటి మాలల బతుకులు చిత్రం చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఖచ్చితంగా 2004 సంవత్సరంలో మీరు ఓడిపోవటానికి ప్రధాన కారణమైంది. కేవలం 2004 మాత్రమే కాదు, 2009 సంవత్సరం కూడా మీరు ఓడిపోవటానికి కారణమైంది. 2004 నుంచి 2014 వరకు మీరు ఓడిపోవటానికి కారణమైనటువంటి ఒకే ఒక్క చట్టం, చేసినటువంటి ఒకే ఒక్క తప్పు, మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టి దళిత రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి ఒక మళ్ళీ 2025 సంవత్సరంలో మీరు గెలికారు. అంటే 2000 సంవత్సరం నుంచి 2004కి 4 సంవత్సరాలు పదవి మాత్రం మీరు అనుభవించారు. అదేవిధంగా ఇంకా 4 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటా 2025లో అంటే 2029లో జరగబోయే ఎలక్షన్కి 4 సంవత్సరాల ముందు ఇదే చట్టాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఈ సిమ్ చెప్తున్నా, 2025లో తయారు చేసిన చట్టం వల్ల 2029 సంవత్సరంలో నువ్వు మీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మట్టి కరవకపోతే, మీ ఇద్దరు గురు శిష్యులు కేవలం గెస్ట్ హౌస్లకే పరిమితం చేయకపోతే, మీ గురు శిష్యులు చేసినటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి ఆర్డినెన్సు దాదాపుగా 80 లక్షల మందిగా ఉన్న మాలల యొక్క గుండెల్లో చితిని రగిలిస్తుందన్న విషయం మీకు 2028లో రేవంత్ రెడ్డికి, 2029లో చంద్రబాబు నాయుడికి రుచి చూపించకపోతే, మేము మాల జాతి బిడ్డలమే కాదు, దళిత జాతి బిడ్డలమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమే కాదు అన్న విషయం రాసి పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైన తప్పిదం మీ పార్టీ మొత్తాన్ని మట్టి కలిసి మీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తుందన్న విషయం మీకు 2028 29 సంవత్సరంలో అర్థమవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి
2019 నుంచి 2024 ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలకు చేసినటువంటి అన్యాయం కారణంగానే ఈరోజు అధికారం కోల్పోయాడు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. 2025వ సంవత్సరంలో మీరు ఈ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక చట్టం ఈరోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది గుండెల్లో చిచ్చు రేపుతుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. కరెక్టే, మీ దగ్గర అధికారం ఉంది, మీ దగ్గర 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, మీరు అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా మాలల్ని ఈరోజు రాజకీయ పోరాటాలతో, రాజకీయమైనటువంటి ఆలోచనలతోటి ఈరోజు మాలల్ని నాశనం చేసి ఈరోజు దళిత బిడ్డల్ని, మాదిగ బిడ్డల్ని మాలల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలో చలిమంట కాసుకుంటున్న మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, 2 రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సమాధానం చెప్తారు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లో కోల్పోతామేమో, రిజర్వేషన్లతోటి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే విషయాల మీద బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క సోదరిమణులకి విన్నపం చేస్తున్నాం. ఇక రిజర్వేషన్స్ మన బతుకులు మారుతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, మనకున్నటువంటి హక్కులు కేవలం పుస్తకాల్లోనే కనపడతాయి. ఇక రాష్ట్రంలో ఏ విధమైనటువంటి దుర్భర పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో, ఏ విధమైనటువంటి దుర్భర పరిస్థితులు మన బిడ్డలు ఎదుర్కోవాల్సి వస్తుందో అతి కొద్ది రోజుల్లో మీ అందరికీ అర్థమవుతాయి. మీరందరూ వెళ్ళిపోతున్నారు కదా చంద్రబాబు నాయుడు దగ్గరికి, మాల నాయకులందరూ వెళ్ళి సాష్టాంగ పడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ చేస్తూ ఈరోజు మాల జాతి మొత్తానికి 60 లక్షలుగా ఉన్నటువంటి మాల జాతి మొత్తానికి కేవలం 6.5% రిజర్వేషన్లతో 15% రిజర్వేషన్ నుంచి 6.5% రిజర్వేషన్లకు కుదిస్తే మాట్లాడని మాల నాయకులు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అహో రామచంద్ర, అహో చంద్రన్న, అహో పవనన్న, అహో లోకేష్ అన్నాని మీ ఇష్టం వచ్చినట్టు ప్రేజ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో చేసినటువంటి అశాస్త్రీయమైనటువంటి రిజర్వేషన్ పాలసీ సిస్టమ్ని సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు ఒక అశాస్త్రీయమైనటువంటి డేటాను సహకరించి 1 మ్యాన్ కమిషన్ అనేటువంటి ఒక అన్మ్యాన్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా శంఖంలో తీర్థం పోసి ఆ తీర్థమే కొట్టుకొని చావండి, ఇది గంగా తీర్థం అని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న విధానాల్ని జేబీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎస్, మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి, మీకు ఓట్లేశారు కాబట్టి, బానిసల్లాగా మా వాళ్ళని మార్చి మీ బూట్లు నాకించుకునే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నాయకులందరూ మిమ్మల్ని